రెటికా ప్రకాశం జిల్లా దర్శి పట్టణం వైసీపీ కార్యాలయంలో దర్శి శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. మండలమూరి మండలం పసుపుగుళ్లలో వైసీపీ నాయకులు చింత శ్రీనివాసులు పటాస్థలంలో ఉన్న షాపులను రాజకీయ దురుద్దేశంతోనే కూల్చివేయడం హేమైన చర్యగా భావిస్తున్నట్లు తెలిపారు. పోలీసు వ్యవస్థ కేవలం రాజకీయ కక్షతో అనుమానుషంగా మహిళలను పౌరుష పదజాలంతో సభ్య సమాజం సిగ్గుపడేలా వ్యవహరిస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఇన్ఛార్జి వైసీపీ నాయకులపై రాజకీయ కక్షలు మానుకోవాలని, ప్రజలకు సేవ చేయాలని హితవు పలికారు. ముఖ్యంగా దర్శి సిఐ రామారావు గారు, దర్శి ఎస్ఐ మురళి గారు, అదేవిధంగా ముళ్ళమూరు ఎస్ఐ కమలాకర్ గారు, ఎస్ఐ మల్లికార్జున్ గారు, సుమారుగా 30 మంది కానిస్టేబుల్, ఏఎస్ఐలు దౌర్జన్యంగా ఈరోజు ఉదయాన్నే 6 గంటలకి ముళ్ళమూరు మండలం పసుపుగొల్లు గ్రామంలో మా చింతా శ్రీనివాసరెడ్డి అని మండల గవర్నర్ వాళ్ళ షాప్ ఉంటే పట్టా ల్యాండ్, ఆ పట్టా ల్యాండ్ కావాలని చెప్పేసి ఒక రాజకీయంగా ఒక దురుద్దేశంతో ఒక సెక్రటరీ మీద కంప్లైంట్ ఇచ్చాడని చెప్పేసి కావాలని కంప్లైంట్ అడ్డం పెట్టుకుని అమానుషంగా ఈరోజు పడేయడం జరిగింది. దాంట్లో చూస్తుంటే ఈ పడేసిన స్థలం ఎక్కడా రోడ్డు మధ్యలో లేదు, క్లియర్ గా సైడ్ డ్రైన్స్ క్లియర్ గా ఉన్నాయి. ఆ చింతపూడి పోయే రోడ్డుకి 42 అడుగులు ఆల్రెడీ ఉంది. ఆ డ్రైన్స్ వదిలేసిన తర్వాతే వీళ్ళు కట్టుకున్నారు బిల్డింగ్.